గోవుమా తల్లికి కోటి దండాలు. అమ్మ తరువాత స్థానాన్ని గోవుకు ఆపాదించిన సంస్కృతి మనది. అందుకే గోవును గోమాతగా సంబోధిస్తాం. గొప్పదానవమ్మా గోమాత, నిన్ను చుట్టి ఒక్కమారు మ్రొక్కుటొకటే చాలు. భూమి చుట్టి వచ్చునట్టి పుణ్యఫలము పొందవచ్చు, నిన్ను పొగడతరమే గోమాత. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. గోమాత శరీరంలో 14 లోకాలు ఉన్నాయని, గోవు సకల దేవతా స్వరూపమని శృతి. వేదకాలం నుండి గోమాత పూజనీయమై విరాజిల్లుతోంది. చతుర్వేదాలలో అసంఖ్యాకంగా గో ప్రశంస గోచరిస్తుంది. లోక కళ్యాణం కోసం యజ్ఞ యాగాదులు నిర్వహించిన మహర్షులు గోవు గొప్పతనాన్ని గుర్తించి భావి తరాలకు బోధించారు. పూర్వం మునులు నివసించిన ఆశ్రమ వాటికలన్నీ ఆలమందలతో కళకళలాడుతూ ఉండేవి. యజ్ఞ యాగాదులకు అవసరమైన పాలు, నెయ్యి మొదలైన ద్రవ్యాలు గోవుల ద్వారా సమకూర్చుకునేవారు. ఋష్యాశ్రమాలన్నీ గోమయంతో అలకడం వల్ల అంతటి పవిత్రతను ఆపాదించుకున్నాయని పెద్దలు చెబుతారు. పురాణాలలో గోవు ప్రస్తావన, ప్రాముఖ్యత అనంతంగా కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అవతారం శ్రీకృష్ణుడు. ఆయన ఆలమందల కాపరిగా సంచరించాడు. తనను గోవింద, గోపాల అని సంబోధిస్తే ఆనందించాడు. పరమాత్మ చేత పూజింపబడిన పరమ పావని గోమాత. పంచమ వేదమైన మహాభారతంలో ఆలమందలను రాజుల యొక్క సంపదకు చిహ్నంగా పేర్కొన్నారు. పాండవుల అజ్ఞాతవాస సమయంలో జరిగిన ఉత్తర గోగ్రహణం అనే ఘట్టం గోసంపద గొప్పతనానికి సంకేతం. కలియుగ ఆరంభంలో వైకుంఠ విరక్తుడైన మహావిష్ణువు వెంకటాచలంలో ఒక వల్మీకంలో తపస్సు చేయుచుండగా గోమాత ఆయనకు క్షీరాన్ని ప్రసాదించినట్లు వెంకటాచల మాహాత్మ్యం వర్ణిస్తోంది. ఆ గోమాతను పశుల కాపరి నుండి కాపాడడానికి శ్రీనివాసుడు గొల్లవాని చేత దెబ్బలు తిన్నట్లు తెలుస్తోంది. అంటే గోవును సంరక్షించుకోవడానికి ఎంతటి త్యాగానికైనా వెనుదీయరాదని శ్రీనివాస ప్రభు ఆనాడే తెలియచేశాడు. గోమాతను రక్షించడానికి దేవుడే తన రక్తాన్ని చిందించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తద్వారా గో సంరక్షణ శ్రీవారికి ఎంతటి ఇష్టమైన కార్యమో గ్రహించాలి.
ఆది మానవుడికి మచ్చికైన మొదటి జంతువు గోవు. మానవాళికి అవసరమైనవన్నీ ఆది నుండి గోమాత ప్రసాదించింది. మానవులతో సన్నిహితంగా ఉంటూ వారి హితాన్ని కోరుకున్న దైవ స్వరూపం గోమాత. గోవు గొప్పదనాన్ని గుర్తించిన ఆనాటి జానపదులు తల్లి తరువాత స్థానాన్ని గోమాతకు ఆపాదించారు. అమ్మ పాలు లేని బిడ్డలకు ఆవు పాలు అమృతంగా మారాయి. వెచ్చటి గోక్షీరాన్ని ఆనాటి బాలకృష్ణుని నుండి ఈనాటి పసిబిడ్డల వరకు ఆనందంగా గ్రోలుతున్నారు. ఇంట్లో ఆవు ఉంటే అమ్మ ఉన్నట్లే అన్న భావన ఆనాడే బలపడింది. గోవు అంబా అనే అరుపులో అమ్మా అనే పిలుపు ఆర్తిగా వినిపిస్తుంది. పశు సంపద లేకపోతే వ్యవసాయం ఏనాడు? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నట్లుగా శరీరం పుష్టిగా ఉన్నప్పుడే ధర్మ సాధనకు ఉపయోగపడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార పోషణ కావాలి. అందుకే మానవులకు పాడి పంటలు అవసరమైనాయి. పూర్వం అన్నగత ప్రాణులైన మానవులపై పరమశివుడు దయతలిచాడు. నందీశ్వరుని పిలిచి భూలోకానికి వెళ్ళమన్నాడు. మానవులను ఒక్కపూట మాత్రమే ఆహారాన్ని భుజిస్తూ సాధన చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. అలాగేనంటూ భువికి చేరిన నందీశ్వరుడు మానవులను 2 పూటలా తింటూ సాధన చేయవలసింది అని చెప్పాడట. జరిగిన మాట తప్పిదాన్ని గ్రహించిన శివుడు నందిపై ఆగ్రహించాడు. గో సంతతితో భూలోకానికి వెళ్ళి మానవులకు సహాయం చేస్తూ జీవనం సాగించు అని శపించాడట. అంతటా గోపరివారంతో భువికి చేరిన నందీశ్వరుడు ఈ భువిలో పొలాల్ని దున్ని పంటలను పండించి పాలు వగైరా వంటి పాడి ద్రవ్యాలతో మానవులకు ఎంతగానో ఉపయోగపడుతున్నారట. నాటి నుంచి వ్యవసాయం ప్రారంభమైంది. ప్రాచీన కాలంలో ఆవు పేడ, పశుమూత్రం మున్నగు ఎరువుల వల్ల వ్యవసాయం పరిపుష్టంగా జరిగేది. తద్వారా పుష్టికరమైన, తుష్టికరమైన, సంతుష్టికరమైన పంటలు పండించబడేవి. మానవులు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులై పరిపూర్ణ జీవనం సాగించేవారు. కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న పశు సంపద దృష్ట్యా ఎక్కువ పంటలను పండించాలన్న ఆశయంతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఆధునిక రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడుతున్నారు. అధిక దిగుబడులను సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ విధమైన సాగుబడితో భూసారం తగ్గి వాతావరణం కాలుష్యమవుతోంది. తద్వారా పండించిన పంటలను ఆహారంగా తీసుకొనడం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలోని శాస్త్రవేత్తలు మరలా అనేక విధాలుగా పరిశోధనలు జరిపారు. నవీన వ్యవసాయ పద్ధతి కంటే సాంప్రదాయమైన ప్రాచీన వ్యవసాయ విధానమే ఉత్తమమని గ్రహించారు. అదే పశు వృక్ష ఆధారితమైన సేంద్రియ వ్యవసాయం. నాటి సేంద్రియ వ్యవసాయమే నేడు ఆధునిక వ్యవసాయమైంది. ముఖ్యంగా వానపాముల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి ఎరువుగా వాడడం, అలాగే కోళ్ల ఎరువు, పశువుల పేడ, చెట్ల ఆకులతోనూ ఇంకా వేపపిండి, ఆముదం పిండి వంటివి ఎరువుగా వాడడం, పశుమూత్రం, వేప నూనెలతో క్రిమి సంహారక మందులను తయారు చేసుకుని వాడడం వల్ల అధిక దిగుబడితో కూడిన హానిరహిత పౌష్టికాహార ఉత్పత్తులను చేసుకోవచ్చు.
వ్యవసాయ భూముల్లో పంటలకు చీడపీడలు రావడానికి ఎన్నెన్నో కారణాలు కనబడతాయి. వీటి నివారణకు ప్రాచీన మరియు నవీనమైన శాస్త్రీయ పద్ధతుల సమ్మేళనంతో సమర్థవంతంగా అరికడుతున్నారు. తక్కువ ఖర్చుతో మంచి ఫలసాయాన్ని పొందుతున్నారు. పశుమూత్రం, వేప నూనెలతో క్రిమి సంహారక మందులను తయారు చేసుకొని వాడడం వల్ల హానిరహిత పౌష్టికాహార ఉత్పత్తులను చేసుకోవచ్చు. దుక్కి దున్నడం నుండి పంట ఇంటికి వచ్చే వరకు తమ బిడ్డలతో పాటు కష్టపడే కోడెదూడలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు వ్యవసాయదారులు. ప్రాచీన కాలం నుండి మనం జరుపుకుంటున్న పండుగలలో పశువులకు కూడా ఒక పండుగను ఏర్పాటు చేసిన సంస్కృతి మనది. మకర సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పశువుల పండుగ. ఇది మన జనపదాలలో ఒక చక్కటి వేడుక. పంట ఇంటికి వచ్చిన వేళ మన ఆనందంలో పశు సంతతి కూడా పాలు పంచుకునేలా నిర్దేశించిన మన సంప్రదాయానికి జోహార్లు. చక్కగా అలంకరించిన కోడెదూడలు మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తూ గంభీరంగా అగుపించే గోమాతలు, చెంగు చెంగున దూకే లేగదూడలు. ఇది పండుగ. తరతరాలుగా మానవులతో మమేకమైన గోజాతికి జరిపే వేడుక. ఆలమందలను పర్యవేక్షించడం శ్రీకృష్ణ పరమాత్మకు ఇష్టమైన వ్యాపకం. ఆ వంశీ మోహనుడు మురళిని మ్రోయిస్తే మోరలెత్తి ఆ వేణుగానాన్ని ఆస్వాదించే గోవులంటే నల్లనయ్యకు వ్యామోహం. సంజెవేళ వరకు మేత మేసి ఇళ్లకు తిరిగి వచ్చే వేళ గ్రామంలో వదిలివచ్చిన తమ బిడ్డలు గుర్తుకు వచ్చి పరుగు పరుగులు తీసేవేళ ఆ ఆలమందల పరుగులకు పైకి లేచిన ధూళితో గోపాల బాలురు కేరింతలు కొడతారు. బాలకృష్ణుడు ఆ గోధూళిని ఆస్వాదించేవాడని పురాణోక్తి. సూర్యుడు పశ్చిమాద్రికి చేరే వేళ పైకి లేచే గోధూళిని గమనించి గోధూళి వేళగా ఎందరో కవులు వర్ణించారు. ఆయుర్వేదంలో గోవుకు సంబంధించిన ప్రతి వస్తువును ఔషధంగా గుర్తించారు. గోమయంతో, గోపంచితంతో ఎన్నో ఔషధాలను తయారు చేస్తున్నారు. వీటి వలన మానవాళికి ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. ఇక ఆవు పాలతో చేసే ఉత్పత్తుల గురించి చెప్పనవసరం లేదు. ఆవు పాలను ఆధారం చేసుకుని ఎన్నో పరిశ్రమలు ఏర్పడ్డాయి. గోవుల ద్వారా ఎందరో ఉపాధిని పొందుతున్నారు. మానవ జీవన ఆర్థిక వికాసానికి కూడా గోమాత తోడ్పడుతోంది. మానవ జాతి సంరక్షణ కోసం ఆజన్మాంతం పాటుపడే మహోన్నత జాతి గోవులది. మిగతా జంతువుల్లా గోవు తన సంతతి కోసం జీవించదు, మానవాళి కోసం జీవిస్తుంది.
ఒక ఆవు తన దూడకు కావలసినన్ని పాలను మాత్రమే ఉత్పత్తి చేసుకోవచ్చు. తన జాతి సంరక్షణ కోసం రోజుకు దోసెడు పాలను మాత్రము ఇస్తే చాలు. కాని గోమాత అలా చేయడం లేదు. తన శక్తి మేరకు కడవల కొద్దీ పాలను మానవాళికి ఉదారంగా ప్రసాదిస్తోంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే చాలు, గోమాత గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు. మూర్తీభవించిన త్యాగం ఈ మూగజీవిలో గోచరిస్తుంది. అమాయకంగా, ఆనందంగా మానవుడి నీడలో జీవితాన్ని గడుపుతూ తన కడవరకు తనకు ఆశ్రయమిచ్చిన వారికి సేవ చేయడమే ఈ సాధుజంతువు లక్షణం. మానవులకు పనికిరాని గడ్డి పరకలను మేసి అమృతం వంటి పాలను ప్రసాదించే దేవతా స్వరూపిణి గోమాత. పుట్టినప్పటి నుండి మానవ సేవ కోసం పరితపించిన ఆ గోమాతలను అవసాన దశలో ఎంతో ఆదరంగా చూసుకోవాలి. తల్లివలే పాలిచ్చి పెంచిన ఆ నోరులేని జీవిని అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించాలి. కాని ఈనాటి ఆధునిక మానవుడు గోవు అవసరం తీరిపోగానే నిర్దాక్షిణ్యంగా కసాయి వారికి అమ్మివేస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ప్రాకారమైన తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ గో సంరక్షణలో అనితర సాధ్యమైన బాధ్యతలను స్వీకరించి ఆదర్శంగా నిలుస్తోంది. భారతీయ సనాతన ధర్మంలో పేర్కొన్నట్లు గోవు ఐశ్వర్యప్రదాయిని. గోవులున్న చోట సర్వశుభాలు, సౌభాగ్య సంపదలు వనగూడుతాయి. ఏడుకొండలపై వెలిసిన ఆ నల్లనయ్యకు ప్రీతిపాత్రమైన గోవుల సంరక్షణలో మనము మనవంతు పాలు పంచుకుందాం. ప్రతి రైతు నేడు పశు సంపద ఆధారితమైన ఎరువులతో వ్యవసాయానికి పెద్దపీట వేయాలి. సేంద్రియ ఎరువులను వాడడం వల్లనే ప్రకృతి పరిరక్షింపబడుతుంది. పౌష్టికమైన పంటలు పండించబడతాయి. తద్వారా అందరి ఆరోగ్యాలు సంరక్షింపబడతాయని ఆశిద్దాం. అందుకే ప్రతి హిందువు జాగృతమవ్వాలి. గో సంరక్షణకు నడుం కట్టాలి. వయసు మీరిన పశువులను ప్రేమించి ఆదరించాలి. గోహత్య మహాపాపం అన్న సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి. గో సంరక్షణ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి. అప్పుడే గోవిందుడి అనుగ్రహం మనకు నిండుగా లభిస్తుంది. ఉత్తమ జన్మలు సంప్రాప్తిస్తాయి. వందే గోమాతరం.